ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు నదులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలదంకిలో ఉబ్బలవాగు దాటుతూ మల్లికార్జున అనే వ్యక్తి బైక్తో సహా కొట్టుకుపోయాడు. గల్లంతైన మల్లికార్జున్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సైదాపురంలో పిన్నేరు పంబలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్పపీడనం ప్రభావంతో గుంటూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల, నిజాంపట్నం, రేపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నిజాంపట్నం హార్బర్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. గుంటూరు జిల్లాలో వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేని వర్షాలు అయితే కురుస్తున్నాయి. పల్నాడు జిల్లా ప్రాంతంలో చెదురుమదురు జల్లులు పడుతుండగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బాపట్ల జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి కూడా అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంట పొలాలు లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా నీళ్లు చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక నిజాంపట్నం హార్బర్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లవద్దు అంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అధికారులు స్థానికంగానే అది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అక్కడ స్థానికంగానే అందుబాటులో ఉండాలంటూ కూడా బాపట్ల జిల్లా కలెక్టర్ అయితే అధికార యంత్రాంగాన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బాపట్ల జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి విస్తారంగా ఎడతెరిపిలేని కురుతున్న వర్షాల నేపథ్యంలో జనజీవనం స్తంభించిన పోయిన పరిస్థితి అయితే ఉంది. బాపట్ల జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలో కూడా ఈరోజు తెల్లవారుజామున కురుస్తున్న వర్షాలతో నేపథ్యంలో జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి అయితే ఉంది. చిన్నారులు విద్యార్థులు పాఠశాలకు వెళ్లటం ఇబ్బందిగా మారిన పరిస్థితి అయితే ఉంది. వర్షాల్లో కూడా తడుచుకుంటూనే ఉద్యోగస్తులు డ్యూటీలకు అదేవిధంగా విద్యార్థులు పాఠశాలకు విద్యా సంస్థలకు వెళ్ళడానికి ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గుంటూరు నగరంలో ఎడతెరిపి ఎక్కడ కురుస్తున్న వర్షాలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా నగరపాలక సంస్థ సిబ్బంది ఎప్పటికప్పుడు అక్కడున్న పరిస్థితులు సమీక్షిస్తున్నారు. మరోవైపు నగర మేయర్ కోవెలమూడి రవీంద్రతో పాటు మరోవైపు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్లు కూడా గుంటూరు నగరంలో లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి, అక్కడ లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలవకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా శానిటరీ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేస్తూ టెలికాన్ఫరెన్స్ నిర్వహించుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి చాలా ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు సామాన్య ప్రజలతో పాటు రైతులు కూడా తమ పంట చేతికి వచ్చిన పంట నష్టపోతుందని కూడా దిగులు చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు పొన్నూరు సమీపంలో పంట పొలాల్లో పనిచేస్తున్న 2 మహిళలు కూడా పిడుగుపాటుకు గురై చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక వర్షాలు పడే సమయంలో ప్రజలు ఎవరు కూడా పొలాల్లో కానీ చెట్ల కింద కానీ చేరవద్దంటూ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం ప్రజలకు సూచనలు జారీ చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి అధికార యంత్రాంగానికి అయితే సహకరించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే గుంటూరు జిల్లాలో ఉంది.